అబ్బా ఏమైంది? ఏంటా కంగారు? వచ్చాడమ్మా. అబ్బా ఏదో సునామీ వచ్చినట్టు ఎందుకు ఎంత కంగారు పడుతున్నావు? నీకు తెలీదు, సునామీ కంటే ఎక్కువే. దానికి పేరు పెట్టడం చాలా కష్టం. ఏ ఊరుకోవే, వెళ్దాం పద. పదండి. నమస్తే. నమస్కారం. నమస్కారం అండి. రండి రండి. కూర్చోండి. బాగున్నారా బాబు? అమ్మెలా ఉన్నారు? బాగున్నారు. నవ్వుతూ చెప్తే సొమ్మేం పోతుందో. హాయ్ బావా. హాయ్. బాగున్నారా బావా? ఇప్పుడైనా రావటం? ఇంకేంటి బావా విశేషాలు? నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఉదయమే. ఏదో అడగాలి కదా అని అడక్కు. అనవసరంగా కెలికాను. సైలెంట్ గా ఉంటే పోయేది. బాబు, ఈరోజు నువ్వు అమ్మా ఇద్దరు కలిసి దేవుడి దగ్గర చిన్న పూజ చేయాలి. ఇది మా కుటుంబ ఆనవాయితీ. అందుకని త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి. అలాగే. అలాగే. రండి రండి. ఏ నీకు నోరు ఆగదా? ఏంటిది? బావనవడం ఇంతవరకు చూడలేదు నాన్న. రండి. ఎందుకేవి? ఇవి దాచి బావని ఆట పెట్టించడానికి. ఏ వద్దే, బాగోదు. నువ్వు ఊరుకో పిన్ని. అక్కడ నాకు పెద్ద క్లాస్ పీకాడు. ఇప్పుడు చూడు ఎలా ఆట పెట్టిస్తాను. కూర్చోమ్మా. పద పిన్ని. బొట్టు పెట్టుకోండి. అమ్మా ఇద్దరు కలిసి దీపం వెలిగించండి. लक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी।
అన్నయ్య ఎవర్రా? అటు పద. లిఫ్ట్ చేయి. ఆ భూమి అర్జెంటుగా నేను కలవాలి, నీతో మాట్లాడాలి. అందుకే మీ ఇంటికి వస్తున్నాను. ఈరోజు నీ శోభనం అంటే కదా, అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను. ఎలాగోలా బయటకు వచ్చే భూమి. వస్తున్నాను భూమి, బాయ్ బాయ్. ఇప్పుడు ఏంటన్నయ్య పరిస్థితి? తర్వాత చూద్దాంలే. అల్లుడు గారు ఉన్నారు, ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. తర్వాత ఆలోచిద్దాం. వెళ్దాం పద. ఇప్పుడు పూలు వేయండి. క్షాత్రనాయక స్ఫూర్తిదాయక కార్య సాధక దక్షకం రక్షణకారకం మమ పుత్ర సన్నిభవారకం వాత్సల్యభావ ప్రేరకం. ఏంటి బావ వెతుకుతున్నారు? మా అక్కనా? మీ పక్కనే ఉందిగా. ఏయ్, అయినా కోతిలాంటి మరదల పిల్ల ఇంట్లో ఉంటే చెప్పులు పెట్టించోటలా ఉంటాయి బావా. ఎత్తుకెళ్తుంది కదా. ఏయ్ లాస్య, ఏంటిది? వెళ్ళి చెప్పులు తీసుకురాపో. ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి? బావే కదా, ఈ మాత్రం సరదా ఉండదా? అర్థం చేసుకోకుండా చెప్పినట్టు వినాలి, చెప్పిన చోట కూర్చోవాలి. కాలేజ్ లో ప్రిన్సిపల్ రూల్స్ పెడుతున్నావు. బావా, నేను మీకు చెప్పులు ఇవ్వాలంటే మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలి. ఇవ్వు, త్వరగా ఇవ్వు బావా, లేట్ చేయకు. ఇవ్వు బావా, ఇవ్వు. ఇవ్వు బావా, ఇవ్వు. బావా, నేను అడిగింది గిఫ్ట్, కార్ కాదు. కార్ నేను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. బావా, మరి ఇంత కాస్ట్లీ గిఫ్టా? ఇంతకంటే కాస్ట్లీ గిఫ్ట్నే ఈ కుటుంబం నాకు ఇచ్చింది. నేను ఏ లక్షణాలు ఉన్న అమ్మాయినైతే భారీగా కావాలని కోరుకున్నాను, ఆ అన్ని లక్షణాలు ఉన్న అమ్మాయిని ఈ కుటుంబం నాకు భారీగా ఇచ్చింది. సో తనకంటే ఏది నాకు ముఖ్యం కాదు, గొప్ప కాదు. సూపర్ బావా, సూపర్. అక్క, నువ్వేం అనుకోనంటే కుళ్ళుకోనంటే నీకో విషయం చెప్తాను. ఒక 4 ఏళ్ల ముందు నీకంటే ముందు నేను పుట్టుంటే బావ నేనే చేసుకునేదాన్ని.
వేసుకోవాలి. నువ్వు ఆగమ్మా. బాబా వేసుకోండి బావా, త్వరగా వేసుకోండి, కాళ్ళు కందిపోతాయి, త్వరగా వేసుకోండి. అయ్య బాబోయ్, బావ నవ్వేశారు. అసలు ఇది కళ నిజమా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. అయ్యో, నా కొత్త కారు చూసుకోవాలి. నేను ఇప్పుడే వస్తాను. పచ్చని మాగాణి చేలు పట్టు చీరగా కట్టి సిరలు నొసట బాసికంగా చుట్టి ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది. అక్కడ వాతావరణం కొంపలంటుకునేలా ఉంటే ఇక్కడ నువ్వు టీవీ చూస్తూ తాపీగా కాఫీ ఎలా తాగుతున్నావను? అత్త, ఇప్పుడు ఏమైంది? అసలు నువ్వెంత ప్రశాంతంగా ఎలా అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదే. ఈ రోజు వాళ్ళ శోభనం గుర్తుందా? గుర్తుందిలే అత్త. గుర్తుందిలే అని ఇలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటావంటే? అయితే ఏం చేయమంటావు? వెళ్ళి దగ్గరుండి భూమిని శోభనం గదిలోకి పంపించమంటావా? అలా చేయి, అప్పుడు నీ జీవితం చంకరాకపోతుంది. చూడత్తా, అభి కోసం ఇంత దూరం ఆలోచించిన దాన్ని పరిస్థితిని అంత దూరం ఎలా రాణిస్తాను? నాకు దక్కాల్సిన అభి ఇంకొకరి సొంతం అవుతుంటే చూస్తూ ఎలా కూర్చుంటాననుకున్నారు? ఆల్రెడీ ప్లాన్ ని ఫిక్స్ చేసి పెట్టాను. నువ్విక్కడే ఉండి అక్కడ వాళ్ళ శోభనాన్ని ఎలా చెడగొడతావే? పిచ్చత్తా, ఇక్కడ స్విచ్ చేస్తే హాల్లో బల్బ్ వెలిగినట్టు అలాగే ఇక్కడ మందు పాత్ర పాతాను. అది డైరెక్ట్ గా అక్కడ శోభనం గదిలో పేలుతుంది. నువ్వు చెప్పింది అర్థం కాలేదు గాని ఏదో చేయబోతున్నావు మాత్రం అర్థమైందే. నీ నమ్మకాన్ని చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ శోభనాన్ని చెడగొడతావని నమ్మకం కుదురుతుందే. ఏంటనయ్యా, అంతా అయిపోయిందనుకుంటుంటే వాడు మళ్ళీ ఫోన్ చేశాడు. అదే నాకు అర్థం కావడం లేదు. అసలే అల్లుడు ఇంట్లో ఉన్నాడు, వాడేమో వస్తున్నాను ఫోన్ చేశాడు. ఛ! ఆ రోజు వాడిని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశామన్నయ్యా. ఏదో కుర్రాడు కదా పోనీలే అనుకున్నాను, లేకపోతే వదిలేసేవాణ్ణి. లోపలికెళ్ళమ్మా.
ఫెయిర్ అండ్ గార్జియస్. ఆ రోజు పెళ్లి చూపుల్లో చూసిన దానికంటే ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. చూడు భూమి, మన మధ్య పరిచయం ఓ 10 నిమిషాలు పెళ్లి చూపులు, ఓ అరగంట పెళ్లి, ఒకరోజు నువ్వు మా ఇంట్లో ఉండటం అంటే మనిద్దరి మధ్య ఉన్న పరిచయం కేవలం రోజున్నర మాత్రమే. ఇంత తక్కువ పరిచయంలో, ఇంత తక్కువ వ్యవధిలో భర్త దగ్గరకు తీసుకుంటే ఏ అమ్మాయినా కాస్త ఇబ్బంది పడుతుంది. మనసులు కలిసి దగ్గరైతే అది ఇష్టం అవుతుంది. అదే ఫార్మాలిటీ కోసం దగ్గరైతే అది కండిషన్ అవుతుంది. నాకు కావలసింది ఇష్టంతో దగ్గరవడం, కండిషన్తో కాదు. భూమి, ఏ క్షణమైతే నిన్ను చూశాను ఆ క్షణమే నువ్వు నాకు కావాలి అనుకున్నాను. అప్పుడే మానసికంగా నీవాణ్ణయ్యాను. అలాగే నువ్వు కూడా నేను నీవాణ్ణి అని మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వాలి. మనస్ఫూర్తిగా నువ్వు నాకు దగ్గరవ్వాలి. ఆ క్షణం కోసం నువ్వు నన్ను ఎన్ని రోజులు వెయిట్ చేయమన్నా చేస్తాను. ఇందులో ప్రెజర్ కానీ ఫోర్స్ కానీ ఏదీ లేదు. టేక్ యూర్ ఓన్ టైం. ఏమండి, ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పు. నా దృష్టిలో పెళ్ళంటే మానసిక బంధమే కానీ శారీరక బంధం కాదు. ఏ క్షణమైతే మీరు నా మెడలో 3 ముళ్ళు వేశారో ఆ క్షణమే మానసికంగా నేను మీ దాన్నైపోయాను.